జనసేన కార్యకర్తలు మీ పైన అసంతృప్తి ఉన్నారని సోషల్ మీడియా వేదిక మీడియా వారి మీ ఆవేదనలో మేముండే ప్రశ్నించారు ఎమ్మెల్యే గారిని. దానికి ఏం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తప్పకుండా ఇప్పుడు జరుగుతుంది. రాబో రోజుల్లో ఇలాగే కొనసాగితే మాత్రం తప్పకుండా జనసేన సత్తా ఏంటో చూపించి తీరుతాం. సాయి కుమార్, జనసేన పార్టీ ఆధ్వర్యం. మల్లప్పని నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత వెంటనే కలవలేదు అన్నది ఒక తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. నేను అసెంబ్లీ నుంచి రాగానే మల్లప్పకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన బెంగళూరులో ఉన్నాను, ఆరోగ్యం బాగలేదు, సమయం పడుతుందన్నారు, 2 రోజుల తర్వాత వస్తానన్నారు, రాలేదు. మళ్ళీ ఇంకా ఆయన ఊర్లోకి రాలేదు కాబట్టి కలవలేకపోయినా అంతే తప్ప మల్లప్ప గారిని, ఎందుకంటే రోజు సోషల్ మీడియాలో జన సైనికులందరూ చూస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు అందరినీ కలుస్తాను, పై నుంచి కింద దాకా ప్రతి లీడర్ని కలుస్తా పోతా ఉన్నారు. సో తర్వాత అదే సందర్భంలో బీజేపీ వాళ్ళందరినీ కలుస్తా ఉన్నారు, ఊర్లో అన్ని సమస్యల మీద అందరినీ కలుస్తా ఉన్నారు. అరే మా జనసేనలో ఎవరిని కలవలేదు కదా, మల్లప్ప కలవాలి కదా నువ్వు అనే బాధ తమ్ముళ్ళు కనిపించి ఉండొచ్చు. ఆ వేదన చెప్పారు నాకు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్న మాకు ఈ విషయాలను తెలియదు, మీరు మల్లప్పతో మాట్లాడినారని. కానీ మల్లప్ప వచ్చిన తర్వాత కలుస్తానన్న విషయమే, మాకు కలవలేదనే విషయమే మేము బాధపడతా వచ్చినాము అని చెప్పారు. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, లేదు తమ్ముడు అలా అయింది, మల్లప్ప గారు ఊర్లో ఉంటే మొదటి రోజే కలిసి చేసేవాడిని, వీళ్ళు అంటే ఇంతమంది 10 మంది 20 మంది 30 మంది కలిశారు కదా మీరు, మా మల్లప్ప అని కలవలేదే అని కోపం న్యాచురల్లీ ప్రతి జన సైనికుడికి ఉంటుంది, సహజమే అది కదా. ఎవరి నాయకుడు వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఆయన ఊర్లో లేడు కాబట్టి ఇలా జరిగింది నేను మల్లప్పతో రోజు మాట్లాడుతున్నాను ఫోన్లో అన్న విషయాన్ని వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు అవునా సార్ మాకు ఇవన్నీ తెలియదు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగిన అంశం చిన్నదే. ఇతను వచ్చి అయ్యో మా లీడర్లకి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పినాడు, మల్లప్పకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పాడు. నేను వెంటనే మన వర్మ గారికి మిగతా లీడర్లకు ఫోన్ చేస్తే, అన్నా చాలా చిన్న విషయం అన్న, దాన్ని పట్టించుకోవాల్సిన పనేముందన్నా, మేము చెప్పాంలేనా, అదేం పెద్ద సీరియస్ కాదు, కలవాల్సిన పనేమి లేదు, వాళ్ళ ఇంటికి పోవాల్సిన పనేమి లేదన్నారు. నేను చెప్పాను అలా కాదండి, ప్రతి ఒక్క కార్యకర్త ముఖ్యమే నాకు. కూటమి 3 పార్టీల్లో ఉన్నటువంటి ఏ కార్యకర్త అసంతృప్తితో ఉన్నా, ఏ కార్యకర్తకు బాధ వచ్చినా నేను ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేను చిన్న పెద్ద తేడా లేకుండా, ఎటువంటి సమస్య అని తేడా లేకుండా నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకున్న కష్టాలను తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు తీర్చడం నా బాధ్యత. కాబట్టి నేను వస్తానంటే వస్తానని వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొని అన్ని విషయాలు డిస్కస్ చేశాను. ఈ రోజు వచ్చి మాట్లాడినాను కాబట్టి వాళ్ళ మనసులో ఏముందో తెలిసింది. అలా కాకుండా నేను ఎమ్మెల్యేని, నేను పెద్ద లీడర్ని, వాళ్ళేముంది చిన్న కార్యకర్తలు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తే దానివల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది తప్ప దానివల్ల మంచి జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ఏర్పడి, జనసేన బీజేపీ పార్టీలు ఏర్పడి బ్రహ్మాండంగా ఈరోజు విజయాన్ని సాధించింది. విజయం సాధించిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమిటి ఆయనకి అర్థమైపోయింది. ఈ 3 పార్టీలు కలిసి ఉన్నంత కాలం నా జన్మలో నేను సీఎం కాలేను. అలాగే ఆదోనిలో కూడా అంతే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసినంత కాలం మాజీ ఎమ్మెల్యే జీవితకాలపు ఎమ్మెల్యే కాలేడు, అది ఆయన కూడా తెలుసు. సో ఈ కుట్ర తెరలేపారు. రాష్ట్రంలో ఎవరో ఒకరిని, మొన్న అంబటి రాంబాబు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తే అదేదో కాపు సమస్యగా మార్చి కాపులందరినీ రెచ్చగొట్టి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగొల్పే ప్రయత్నం. ఇంకేదో జరిగితే కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టి దాంతో రాజకీయ చలి కాచుకుందామనే ప్రయత్నం. ఇట్లాంటి ప్రయత్నాలు పైన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉంటే, ఆదోనికి వచ్చేసరికి ఆ మాజీ ఎమ్మెల్యేనో సాయిప్రసాద్ రెడ్డో లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలో ఇక్కడ కుట్రలు, అదే కుట్ర ఇక్కడ రిపీట్. ఏదో నాయకుడిని పట్టుకునేది, వాడి మెదడు తినేది, మీ మల్లప్పకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, లేదా మీ లీడర్కి అని జనసేన వాళ్ళకి చెప్పేది,
లేదా నీకు ఆ పని చేసి పెట్టలేదు, ఈ పని చేసేది నేను చేసి పెట్టేవాడిని అని చెప్పేది. లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసేది, మీకు అసలు ఏం పవర్ లేకుండా పోయింది అది అని వాళ్ళు రెచ్చగొట్టేది, వాళ్ళు నా మీద ఉసిగొలిపేది. ఏదో రకంగా వీళ్ళకి వైసీపీ పార్టీకి ఆదరణలో కావాల్సింది ఏంది? 3 పార్టీల మీద చిచ్చు పెట్టి తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవాలనేటువంటి కుట్ర, దురాలోచన, తప్పుడు ఆలోచన విధానం. దీన్ని ఛేదిస్తాం. ఇది ఈరోజు కీలకమైన విషయం. అంత బాగుంది, ఊరు అభివృద్ధి చెందుతా ఉంది, ఊర్లో ప్రజలు బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దిక్కుదోచట్లేదు, రోజుకు కబ్జా బయట పెడతా ఉన్నాం, ప్రజలు వాళ్ళని నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళకు పుట్టగతులు ఉండట్లేదు, ఇంకా ఊర్లో ఇంకా తలెత్తుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఎప్పటికీ కూడా వైసీపీ ఈ ఊర్లో గెలవదు అని స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఈ రకమైన కుట్రలు మొదలుపెట్టి ఏదో రకంగా కార్యకర్తల్ని 3 పార్టీలు కదా, 3 పార్టీలని మీరు ఆలోచన చేయండి. నేను పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 దాకా రకరకాల కార్యక్రమాలు, రకరకాల కార్యకర్తలతో కూర్చోవడం లేడు, ఇవన్నీ ఉన్నాయి. వీటి మధ్య ఎక్కడో చోట మిస్ అవుతాం మనం, ఎవరో ఒకరిద్దరిని మిస్ అవుతాం. ఆ మిస్ అయిన ఒకరిద్దరిని పట్టుకొని వాళ్ళ మైండ్లో విషయాన్ని చూపించి ఏదో రకంగా కూటమిలో విభేదాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం. దానికి తోడు పేపర్లు, టీవీలు, మనకదే తెలుసు, నిరంతరం విషం కక్కే, కూటమి మీద విషం కక్కే సాక్షి పేపరు, నిరంతరం విషం కక్కేటువంటి సాక్షి టీవీ, దానికి అనుబంధ టీవీలు, అనుబంధ యూట్యూబ్ ఛానళ్ళు, మనకు కూడా ఆదరణలో కొన్ని ఉంటాయి, జేకే ఛానల్ లాంటివో ఇంకోటో రెండో ఉంటాయి. వాళ్ళ అభిమానులు నేను కాదన్న, నాకేం ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్సీపీ అభిమానులుగా వాళ్ళు కొనసాగుతున్నంతకాలం నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఛానల్ పెట్టుకున్నారు, ఆ పార్టీలో పెరుగుతా ఉన్నారు, వాళ్ళు అక్కడే పాపం ఉన్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళకి మనసు ఆగట్లేదు. ఏదో రకంగా ఎవరినో ఒకరిని రెచ్చగొట్టి, ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి, ఏదో వీళ్ళకి లీడర్ దగ్గర మాట్లాడించి గొడవలు పెట్టినట్టుగా చూపించాలనే ప్రయత్నం నిరంతరం చేస్తా ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ స్వేచ్ఛను కూడా గౌరవిస్తూ సాక్షి పేపర్ అలాగే రాయనియండి, సాక్షి టీవీ అయినా రాయనియండి, జేకే ఛానల్ అలాగే చెప్పనియండి, ఆయన చేసి ఇంకో కొంతమంది ఈ ముసుగులో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కెమెరాలు పెట్టడం వాళ్ళు కూడా అలాగే చేయనియండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా కార్యకర్తలు నేను కాపాడుకుంటాను.